రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం 14 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్. ఎమ్మెల్సీ ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అగ్రనేతల డైరెక్షన్లో గ్రాడ్యుయేట్లను చుట్టేస్తున్న నేతలు. పసుపుకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్, పెరిగిన సాగు విత్తనాల కొరతతో రైతుల పాట్లు. ఆదిలాబాద్ జిల్లా గుండేగాంకు వరద ముప్పు, పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో కష్టాలు. ఆత్మహత్యలు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, బెట్టింగ్లతో ఆగమవుతున్న యువత జీవితాలు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఒక్కరూ ఉండరన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మారుతుందన్నారు. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నోట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్ళకి కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానించి అన్నీ కూడా రేషన్ షాపులో, అందుకని దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్పు, దీని తర్వాత ఇస్తాం. మొత్తం అప్లకాలం చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే, ఈ 2 నెలల ఎలక్షన్ కోడే ఉంది. రాష్ట్ర ఆదాయం లేదు. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. నువ్వు ₹1,00,000 5 ఏళ్ళని 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవీడ ఉన్న ఓట్లల్లో ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ 1-2 సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయాలి. వీళ్ళు మీద మీటింగ్లు పెట్టిన 3 రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది 9-10 సీట్లల్లో. ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నా. నేను టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు పంచలేదు, ఓటు వేయమని చెప్పలేదు, ఎటట్ వేసుకోపోన్నారు. కొందరి దగ్గర మన బీజేపీ చేయమని చెప్పింది. ఓపెన్గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత ఒక్క సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళు అధికారం ఉన్నాక 3 నెలల్లో ఇంత ఘోరంగా దిగజారుతుందా? ఈ విధంగా దోసుకొని 2 లక్షల కోట్ల కాళేశ్వరాన్ని 3 ఏళ్ళల్లో కడితే 3 ఏళ్ళకనే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది. అలా వేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ పార్టీ జిల్లాకు ఆఫీసు ఈయన చక్కదనానికి ఏదో పార్టీ ఉన్నట్టు. హైదరాబాద్ పార్టీ మీరు చూడండి, 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఒక్క దాంట్లో డిబేట్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో. వానాకాలం పంటల కోసం రైతులు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కువగా ఈసారి పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న పంటల సాగు కోసం రైతులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే అదునుగా నకిలీ విత్తనాలతో రైతులను ముంచేందుకు చూస్తున్నారు దళారులు. గతేడాది వరంగల్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా నడిచింది. సుమారు 2,11 లక్షల రూపాయల నకిలీ విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. మళ్లీ సీజన్ మొదలు కావడంతో ఫేక్ సీడ్స్ పై దృష్టి పెట్టింది సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతతో అక్రమార్కులు నకిలీ సీడ్స్ చలామణీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను వ్యాపారులు నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు, రైతు సంఘాల నాయకులు. మహారాష్ట్ర రైతులకు నాణ్యమైన సీడ్ విక్రయించడంతో షార్టేజ్ ఏర్పడిందన్నారు. చేద్దామనుకున్నాం కానీ అందులోంచి 659 అనేది షార్టేజ్ చూపెడుతున్నారు ఎక్కడ చూసినా. అదే బాధ, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మామూలుగా మహారాష్ట్ర వాళ్ళు ఎక్కేస్తున్నారు. మన తెలంగాణకు రావాల్సిన విత్తనం కొంచెం కొరత ఏర్పడుతుంది. అది దానివల్ల కొన్ని కావాల్సిన సీడ్లు దొరకలేవు. దీంతో అన్బ్రాండెడ్ సీడ్లు అమ్ముతున్నారా? అన్బ్రాండెడ్ కాదు, ఎవరికి నచ్చింది రకరకాలు ఉంటాయి అంతేగాని కొన్ని దొరకలేవు. కొన్ని కంపెనీలు అంటే
కొంచెం మంచిగా గిట్టుబాటు అవుతాయి అనుకుంటున్నాం కానీ అవి దొరుకుతలేవు. ఎందుకంటే అవి షార్టేజ్ అవుతుంది. ఎందుకొరకు అసలు ఏమర్థం అవుతుంది. గత కాలం ఎవరేజ్గా వెళ్ళి అంతంత మాత్రాన్ని పెద్దగా ఏం వెళ్ళలే. ఈ ఇయర్ కూడా విత్తనాలు కొంచెం అరకొరనే ఉన్నాయి కొన్ని కంపెనీలు. అది ఈ మార్కెట్ ఏమవుతుందో అసలు అర్థమవుతలేదు ఒక్కోసారి. నకిలీ విత్తనాల అమ్మకాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాడులు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నటువంటి వాళ్ళు రైతులు పట్టుకుంటున్నారు తప్ప అధికారులు పట్టుకోవట్లేదు. నకిలీ విత్తనాల బెడద విపరీతంగా ఉండడం ఫలితంగా రైతులు బెంబేలెత్తిపోతున్నటువంటి స్థితి ఉన్నది. గత సంవత్సరము 2 సార్లు 3 సార్లు విత్తనాలు విత్తినా కూడా మొలకెత్తకుండా నష్టపోయినటువంటి స్థితిని మనం చూసాం. దిగుబడి సరిగా రాక అప్పుల పాలైనటువంటి స్థితిని మనం చూసినాము. ఇప్పుడు రాసి 659 అనేటువంటి విత్తనము మహారాష్ట్రకు అమ్మడమో లేదా కొరతను సృష్టించడము, తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకోవడము, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నకిలీ విత్తనాలను అరికట్టడం కోసము జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా విజిలెన్స్ కమిటీని వేయాలా. విజిలెన్స్ కమిటీ ప్రతి డీలర్ దగ్గర చెకప్ చేయాలా. అసలైన రైతులకే విత్తనాల్ని అమ్మాలా. పట్టా పాస్బుక్ ఆధారంగా విత్తనాల్ని అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుకు అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి చర్యల్ని తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుంది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నటువంటి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, జైలుకు పట్టించాలా. అయితే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వచ్చే 3 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడనుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై రేపు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు తెలిపారు. 29న కేరళను తాకనుందన్నారు అధికారులు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని తెలిపారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లతో పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్ బారిన పడి యువత అప్పుల బాధతో జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇటు తల్లిదండ్రులను అటు కుటుంబాలకు తీరని మనోవ్యధను మిగులుస్తున్నారు. గ్రామాల్లోని యువత కూడా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లు పెడుతూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బెట్టింగ్ ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో నెలకు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది. అప్పుల బాధతో అని పోలీసుల రికార్డులకు ఎక్కుతున్నా యువత ఆత్మహత్యల వెనుక ఆన్లైన్ అప్పులు, బెట్టింగ్లే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. పిల్లలు చేసిన అప్పులు తీర్చలేక గ్రామ పెద్దల ఎదుట పంచాయతీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు లబోదిబోమంటూ అప్పులు ఇచ్చిన వారిని పిలిచి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. పిల్లల మీద ప్రేమతో ఆస్తులు అమ్మి అప్పుల భారాన్ని మోస్తున్నారు. బెట్టింగ్లతో ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతుండటంతో తల్లిదండ్రులు, వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. భగీరథ్ పల్లికి చెందిన ముఖేష్ కుమార్ బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లు మానుకోవాలని కొడుకును తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముఖేష్ మారకపోవడంతో ఇటీవల కుమారుడిపై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో ముఖేష్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై కుమారుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ కుమార్ చేగుంట మండలం మాల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ముఖేష్ బెట్టింగ్ వ్యసనం కారణంగా మేడ్చల్లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనలే కాదు, జిల్లా వ్యాప్తంగా వరుసగా వారానికి 1-2 అన్నట్లు యువత ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ప్రధాన కారణం బెట్టింగ్లు, అప్పులే అని తేలుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
బెట్టింగ్ అడిక్షన్ నుంచి కాపాడేందుకు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పలువురు. బెట్టింగ్ బుకీలపై నిఘా ఉంచాలని అంటున్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామోజీపేటలో రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్కు వరి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తోందన్నారు. అయినా ఎవరూ వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు బస్తాకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే మిల్లర్లు, లారీ ఓనర్లు కుమ్మక్కై ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందన్నారు. కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది. వర్షాలు నెత్తి మీద ఉన్నాయి. లాకలు వస్తున్నాయి. అడుగు ఏదైతే సంచులు అడుగులో ఉడకపోతకు కావచ్చు, దేనికో ఏ రకంగా కావచ్చు, మొత్తానికే లాకలు వస్తున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు, చూసుకుంటాడు. రోగాలు, నొప్పులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు. ఈ పంట చేతికి వచ్చినా కూడా రైతుకు అమ్మకానికి నెల రోజులు గడుచుడు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా గడుచుడు. ఇట్లా మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చినాక 15 రోజులు ఉన్నాక అది ఎంత వజన్ దిగిపోతుందో ఒకసారి గమనించాలి. క్వింటల్కు ఇప్పుడు 3 కిలోలు, 2 కిలోలు, తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది, 2 అయింది, 3 అయింది, 4 రూపాయలు అడుగుతున్నాడు. అట్లా అయితేనే లారీ వస్తుంది, మేము వస్తాం, లేకపోతే రాము అన్నట్టు. మిల్లర్ల నిర్లక్ష్యం, లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యటించారు. గంగాధర, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కూడా పర్యటనలో ఉన్నారు. క్రాప్ బుకింగ్ పట్టదారు పేరులోనే అవుతుంది కదా. కొంతమంది రైతు బంధు పడుతుందో పడగానే కౌలు రైతు ఇస్తలేదు. కౌలు మేజర్గా ప్రాక్టికల్గా ఇస్తారు కౌలు, కానీ బుక్ ఇస్తలేదు. పట్టేదారు మీద పడతాయి పైసలు, అట్లా పట్టేదారు మీద మళ్ళీ తర్వాత లెవెన్ అంటే ఓకే. ఇది 11 అంటే మంచిగానే ఉంది, ఏమీ ఇష్యూ లేదు. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉంది. వరద నీరు గ్రామాలకు గండంగా మారుతోంది. ప్రతి ఏటా ఇండ్లు, పొలాలు నీట మునగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్లుగా తమను పట్టించుకోవడం లేదంటున్నారు పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బాధితులు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల గ్రామాలు జలదిగ్బంధం అవుతున్నాయి. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో భైంసా మండలం గుండేగాం గ్రామం ముంపునకు గురవుతోంది. ఈ ప్రాజెక్టు 2014లో పూర్తయింది. ప్రతి ఏటా బ్యాక్ వాటర్ ఊర్లోకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఊర్లో 162 కుటుంబాలు, 364 ఎకరాల పంట భూములున్నాయి. ఏటా వానాకాలం వస్తుందంటే గ్రామస్తులు వణికిపోతుంటారు. వేసవిలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకే గుండేగాం నీట మునుగుతోంది. ఈసారి భారీ వర్షాలన్న వాతావరణ శాఖ రిపోర్టుతో గుండేగాం వాసులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్నామన్నారు గుండేగాం గ్రామస్తులు. పునరావాసం లేక అవస్థలు పడుతున్నారు. గత పాలకులు ముంపు సమస్య పరిష్కరించలేదంటున్నారు గ్రామస్తులు. వర్షాకాలం వస్తే అందరు వచ్చి అట్లా చేస్తాము ఇట్లా చేస్తాము అంటున్నారు. ఇక వర్షం పోయితే ఇక మళ్ళీ ఎవరు పట్టించుకోకొచ్చిండ్రు. ఇది 10 సంవత్సరాలు ఆయా కట్టగట్టి మాకు ఇది ఇబ్బందులు ఉన్నాయి. ఈ వర్షం కురిసి ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి. ఒక్కరికి పిల్ల పాపలు వచ్చి లారీ చేస్తున్నారు, అందరికి ఎత్తుకపోతున్నారు, బెడ్రూమ్ లో ఉంచుతున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. అయితే వర్షం వస్తే వర్షంలో ఇట్లా ఎన్ని నీళ్ళకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన మొత్తం సామాన్ మొత్తం నానిపోయింది. ఒక్కటి తినదలిగి ఇత్తులు వెళ్ళలేవు. మా సమస్య ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేయాలి ఏం చెప్పి లిస్టు పెట్టినా ₹1 కూడా రాలేదు మాకు. వైసా నుంచి కూలి పని కోసం ఈడొస్తున్నాము. బస్ టికెట్ అయితే ఫ్రీ అయింది, పోని మస్తు పరేషాన్ ఉన్నది. ఎవరు పట్టించుకుంటలేడు. మరి తిండి లేదు, కట్టుబట్టల మీద వెళ్ళిపోయినాం. ఆ ఈడ పిల్లలకు ఈడ బడికి వేస్తే ఈడ పిల్లలు ఈడ కుక్కలు ఉన్నారు. ఆ ఈడికి వెళ్ళిపోయాడు. నా బిడ్డకి ఇప్పుడు మొన్న కుక్క కరిచింది. 10 దశలో మేము దవాఖాలో ఉన్నాం. మొగడు ఆడ జ్వరంతో పన్నాడు. బిడ్డకు ఇప్పుడు పత్తి తిండి ఉన్నది. వాళ్ళకి చెప్పాల బాధ, మా బాధ మాకే ఉన్నది. ఇక్కడ ఇల్లు లేదు.
కట్టుబట్టలు ఉన్నాయి, తిండి లేదు, ఇప్పుడు కన్నుకు నిద్ర లేదు. ఆ లిస్ట్ పెట్టారు, భర్త 7,21,61 వస్తాయన్నారు, మళ్ళీ ఇంటి పైసలు వస్తాయన్నారు, ఏదో పుకార్లు చేసి స్కూల్లో అంటబెట్టారు. అంటబెట్టిన తర్వాత అది ఏం చేయలేరు, రాలేవు ఇప్పటివరకు. కలెక్టర్స్గా మాకు మోసం చేశారు. మరి ఎవరిది పట్టించుకోవాలి మేము? రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా ఊరు కొద్దిగా ఆదుకోండి. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదన్నారు ఇరిగేషన్ అధికారులు. అయితే కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో గ్రామంలోకి నీరు వస్తుందని జనం చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండేగాంని ముంచెత్తింది. గ్రామస్తులు పునరావాస కేంద్రాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. గతంలో మాజీ మంత్రులు జోగు రామన్న, హరీష్ రావు గుండేగాం గ్రామస్తులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. సమస్యను ఎన్నిసార్లు ఆఫీసర్లకు, లీడర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. R&D ప్యాకెట్లు మీకు జాగా చూపిస్తాం, ఏదో చూపిస్తామని అన్నారు, కానీ ఇప్పటిదాకా ఏం జరగలేదు. ఎక్కడైనా మాకు షిఫ్ట్ చేసిన తర్వాతనే అక్కడికి వెళ్ళిపోతామని మా బాధ. ఇప్పుడు ఉపాధి చేయాలంటే ఆ నుంచి 25 రూపాయలు టికెట్ పెట్టి ఈడ ఉపాధికి వస్తుంది. మేము రోజు డబ్బులు అయితే లేదు, కూలీ లేదు, ఏం లేదు. గ్రామంలో ఉంటే ఏదైనా కూలీ ఉంటుండే, శ్రేణుల దగ్గర ఉంటుండే, అన్నీ ఉంటుండే. ఇది పద్ధతి ఉన్న గవర్నమెంట్ ఇంత అన్యాయం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అలా తెలియదా? ఇవి జీతం తీసుకోక గవర్నమెంట్ ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నా, అలా తెలియదా? వేస్ట్ మాటలు మాట్లాడుతున్నా అని ఎమ్మెల్యే మాటలు మాట్లాడి ఇట చిత్త పడేస్తారు గుండెంలో. అది మాట అవునా? అది పద్ధతి అవునా? ఇంత అన్యాయం చేస్తారా? చూడండి, మాకు కూలికి పోవాలంటే ఈడ 20 రూపాయలు పోవాలా, ఆడికెళ్ళి రోజుగారు పోవాలంటే 20 రూపాయలు పోవాలి. ఏడికెళ్ళి తింటారు, ఏడ ఉంటారు? వ్యవసాయ భూమి దాదాపుగా 500 ఎకరాల నుంచి 600 ఎకరాల మధ్య ఈ పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వల్ల ముంపు గురి కావడం జరిగింది సార్. దాదాపుగా 300 ఎకరాలకు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో 250 ఎకరాలు, 300 ఎకరాలు దాదాపుగా నష్టపరిహారం కూడా అందే విధంగా అది అందించాల్సి ఉన్నది సార్. తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలంటున్నారు గుండేగాం గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మిగులుతోంది. సర్వేల మీద సర్వేలు జరిగినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన నిజామాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో విమానాశ్రయ ఏర్పాటు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. సర్వేలు, పరిశీలనలు తప్ప ఫలితం కనిపించడం లేదు. 100 ఎకరాల భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్టు కళ నెరవేరడం లేదు. వైఎస్ హయాంలో చేసిన ఆలోచన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉడాన్ పథకం కింద కేంద్రం చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తుండగా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో భూములిచ్చిన రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జక్రాన్పల్లి వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించడానికి గత 10-12 సంవత్సరాల క్రితం ప్రపోజల్ జరిగింది, భూసేకరణ కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ కమిటీ కానీ, రైల్వే అథారిటీస్ కమిటీ కానీ వచ్చి భూ పరిశీలన కూడా చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా పరిశీలించి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైములనే భూసేకరణ కొరకు రైతుల నుంచి ప్రపోజల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాండ్ ఎక్వేషన్ విషయంలో ఇంకేదైనా పెండింగ్ పనులు ఉంటే కూడా తొందరగా పూర్తి చేసి ఈ యొక్క ఏర్పాటు నిర్మాణానికి కృషి చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. 14 సంవత్సరాలు అయిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఎయిర్పోర్ట్ నిర్మించాలని జగరంపల్లి దగ్గర భూమి అంతా కూడా దాన్ని సర్వే చేయడం జరిగింది, భూసేకరణ జరగడం జరిగింది. కానీ ఇంత మట్టుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏదన్నా కానీ దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సహకరించి మరి ఇప్పటికన్నా కానీ ఒక అడుగు ముందేసి ఆ కార్యక్రమాన్ని జరిపిస్తే బాగుంటుంది. ప్రతి ఇంటి నుంచి ఈరోజు గల్ఫ్ దేశాలలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు 6 నెలలకు, సంవత్సరాలకు, 2 సంవత్సరాలు రావాలని పోవాలని ఇబ్బంది పడుతున్నారు. అటువంటిప్పుడు మనకి ఎయిర్పోర్ట్ అయితే నిజామాబాద్ జిల్లాకు కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ ప్రతి అందరికీ అందుబాటులో ఉంటుంది. 2013లో ఒకసారి, అంతకంటే ముందు ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం వచ్చి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి వెళ్లారు. 2018లోనూ ప్రతిపాదిత స్థలంలో సర్వే చేసి ఏఏఐ అధికారులు ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి అందించారు. అధికారుల పరిశీలన తర్వాత మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన రాజ్ టెక్నాలజీకి సంస్థ సర్వే పూర్తి చేసి
రిపోర్ట్ అందించింది. ఓఎల్ఎస్ సర్వే, ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో 20 కిలోమీటర్ల పరిధిలో ఏమైనా అడ్డంకులు ఉంటాయా అన్న విషయంపై సర్వేలు పూర్తయ్యాయి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నిర్మాణ వ్యయం అంచనా వేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించాల్సి ఉంటుంది. సర్వే పూర్తయినా ఇప్పటి వరకు విమానాశ్రయ ఏర్పాటు ఊసే లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. గత ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ యొక్క ఎయిర్పోర్ట్ను విస్మరించడం జరిగింది. ఈ యొక్క జిల్లా నుంచి విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. అలాగే ఉపాధి కోసం వెళ్ళే గల్ఫ్ బాధితులకు కూడా ఈ ఎయిర్పోర్ట్ కంపల్సరీ అవసరం కాబట్టి ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వాలు మాట ఇచ్చి మాట తప్పినాయో అలా కాకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను మంజూరు చేసి ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్లో అయితే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా మంచి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇకనైనా గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎయిర్పోర్ట్ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొదట జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2000 ఎకరాలు అవసరం అవుతుందని భావించారు. తరువాత ఉడాన్ కింద డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. దీంతో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావించారు. 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా మిగతా 300 ఎకరాలు పట్టా భూములున్నాయి. భూసేకరణ పూర్తయినా విమానాశ్రయం నిర్మాణం జరగకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎయిర్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దానివల్ల ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఎయిర్పోర్టు నెరవేరకుండా పోయింది. కానీ ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేలాది మంది ఇతర దేశాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ను మంజూరు చేయాలి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనేక అనుకూలతలున్నాయి. దేశంలోనే పెద్దదైన 44వ జాతీయ రహదారికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం చూసిన స్థలం ఎలాంటి చెట్లు, గుట్టలు లేకుండా పెద్దగా చదును చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం జక్రాన్పల్లిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ దాన్ని సర్వే చేసి అక్కడే ఆగిపోయింది. జిప్కాన్ కాన్స్టిట్యున్సీ వీళ్ళు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ నిజామాబాద్ ఉన్న జక్రాన్పల్లి విమానాశ్రయాన్ని కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దాన్ని మాకు అభివృద్ధి చేసి ఏర్పాటు చేసి ఇస్తే మా ప్రాంత ప్రజలు కూడా చాలా బాగుపడతారు. నిజామాబాద్ జిల్లాలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అధికంగా ఉన్నాయి. వీటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది విదేశాలకు చదువులు, ఉద్యోగాలకు వెళ్తుంటారు. అందుకే ఇక్కడ వీలైనంత త్వరగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సుల్తానాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారులోని కెనాల్ కాలువ నుంచి ఓదెల మండలం పిటల ఎల్లయ్యపల్లి గ్రామ శివారులోని గుట్ట వరకు చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన రైతులకు చిరుతపులి కనిపించిందన్నారు. ఇవాళ ఉదయం పొలం దగ్గర చిరుతపులుల ఆనవాళ్లు లభించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గోపురపల్లె ఎడ్ల బండ్ల తోవకు కనబడడం జరిగింది. మళ్ళీ ఈరోజు కెనాల్ పొంటి నిన్న వర్షం పడుతోటే ఆ కెనాల్ పొంటి అచ్చులు కనబడుతున్నాయి. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా పిట్టలెల్లేపల్లె కానీ గోపురపల్లె కానీ మద్దికుంట కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. తొందరగా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తొందరగా పట్టుకుంటే మా భయం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. బయట తిరగడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇప్పుడు సీజన్ కాబట్టి నార్లు పోసుకోవడం అటు ఇటు ఉన్నది కాబట్టి బాగా భయభ్రాంతులకు గురవుతున్నారు. 1 కాదు 4 చిరుతపులులు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. మరో 2 నెలలు ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ అమలు, రిజర్వేషన్ల మార్పు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు టాక్. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి 4 నెలలు దాటింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో లోకల్ బాడీ ఎలక్షన్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.
కొన్ని కారణాల వల్ల స్థానిక ఎన్నికలు 2 నెలలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల జూన్ చివరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం మొదట టార్గెట్ పెట్టుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేస్తే అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో లోకల్ ఎన్నికలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఈసారి గతంలో నిర్ణయించిన రిజర్వేషన్లే వర్తిస్తాయి. ఈ రిజర్వేషన్లు మార్చాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు కోరుతున్నాయి. కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్ అమలవుతోంది. రిజర్వేషన్లు 50%కి మించొద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. దీంతో సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆలోచనలో పడింది. రిజర్వేషన్లను మార్చిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆగస్టులో రుణమాఫీ చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని టాక్. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, గృహలక్ష్మి కింద మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాల్ని అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. పథకాల అమలుతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు హస్తం నేతలు. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఆశావహులను, అనుచరులను సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రిజర్వేషన్ల మార్పు, రుణమాఫీ అమలుతో పాటు మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టిన తర్వాతే లోకల్ ఫైట్ కు వెళ్లాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.